అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినీతి దురంధరుడు, వెకిలి చేష్టల వీరుడు, మన క్విట్ ప్రోకో అందగాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్టేజ్ ఎక్కి ఆయనకు లేనటువంటి జ్ఞాపక శక్తిని ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆయనలో ఉన్నటువంటి ఒక సైకోని పూర్తిగా బయటికి తీసి ఇష్టం వచ్చినట్టు పేలడం మొదలుపెట్టాడనమాట. ఆయన ఏం మాట్లాడతాడంటే పాయింట్స్ వైజ్ రాసుకున్నాను, ఏమనుకోద్దండి. ఆంధ్రప్రదేశ్లో రూపాయికి ఏమీ రాదు, కానీ ఎకరాలకు ఎకరాలు భూమి వచ్చేస్తుంది. సో చంద్రబాబు నాయుడు అండ్ ఈ కూటమి నాయకులు వాళ్లకు సంబంధించినటువంటి బినామీల కంపెనీలకు ఎకరాలు దోసి పెడతా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్జీమర్ వ్యాధి ఉందని మనందరికీ తెలుసు అనమాట. మతిమరుపు చాలా ఎక్కువ అని చెప్పేసి రఘురామకృష్ణం గారు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఆయనకు మతిస్థిమితమే కాదు, మతిమరుపు కూడా చాలా ఉంది అనమాట. సో ఆయనకు కొన్ని విషయాలు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అనమాట. భూమి కేటాయింపుల విషయాల్లో మాస్టర్ ప్లాన్లు వేసి ప్రభుత్వ భూములు దొబ్బేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా జగనన్న? ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి లక్షలాది ఎకరాలను అప్పనంగా దోసిపెట్టారు. మర్చిపోయారా? కర్ణాటక సరిహద్దును కూడా చెరిపేసి ఓబులాపురం గనుల కోసం అని చెప్పేసి ఏ విధంగా ఎకరాలు దోపిడీలకు పాల్పడ్డారో జనాలు మర్చిపోలేదు. సిఐడి వాళ్ళు మర్చిపోలేదు, సిబిఐ వాళ్ళు మర్చిపోలేదు, ఈడీ వాళ్ళు మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోలేదు, మీరు మాత్రం మర్చిపోయారు. అబ్బా ఇది ఎట్లా? ఇక అనంతపురంలో సైన్స్ హబ్ పెడతామని చెప్పేసి ఎన్ని ఎకరాలు దొబ్బేశారు? ఆ ఎవరన్నా మర్చిపోయినారా? లేదంటే హిందూపూర్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ హబ్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఈ పేరుతో ఎన్ని వందల ఎకరాలు దొబ్బేశారు? ఎవరైనా మర్చిపోయినారా వాటి గురించి? అంత తొందరగా మర్చిపోతే ఎట్లా? ఇక తెలంగాణ స్టేట్లోని రంగారెడ్డి జిల్లాలో మీ బినామీ కంపెనీ అరబిందోకు ఏ విధంగా వందల ఎకరాలు దోసిపెట్టారో మర్చిపోయినారా? ఇక రాజశేఖర్ రెడ్డి గారు తమ ముద్దుల పుత్రిక షర్మిలారెడ్డికి బయ్యారం గనుల్ని ఏ విధంగా దోసిపెట్టారో మర్చిపోయారా? ఇక ప్రకాశం జిల్లాలో వ్యాన్ పిక్ పేరుతో మీరు చేసినటువంటి భూదోపిడీ జనాలు మర్చిపోయారా? అది ఇప్పటికీ ఇంకా నలుగుతూనే ఉంది కదా. ఇక మీ కుటుంబానికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ ప్లాంట్కి కావచ్చు, బ్రాహ్మిణి స్టీల్స్కి కావచ్చు, మీకు అవినీతి చేసుకోవడం కోసం అని చెప్పేసి అడ్డగోలుగా పనిచేశాడని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డికి ఒక ఎయిర్పోర్టుకు 10,000 ఎకరాలు కావచ్చు. ఇక ఇంటర్నేషనల్ డాన్ ఒకడు ఉన్నాడనమాట. ఆడి పేరు ఏంటి అంటే డిమిత్రి ఫిట్టాస్. ఈడి పేరు మర్చిపోతారు ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడి పేరు మర్చిపోకూడదుగా. ఇట్లా పలు రకాల ప్రైవేట్ కంపెనీలకు అది ఏదో మన తాతల ఆస్తి అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ మనకు మన తాత ముత్తాతలు గిఫ్ట్గా రాసిచ్చినట్టు మీరు ప్రైవేటు కంపెనీలకు గిఫ్ట్ల కింద భూములు రాసి ఇచ్చారుగా. అవి మర్చిపోతే ఎట్లా జగనన్న? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చివరికి మీ అమ్మగారు విజయలక్ష్మి గారి సొంత తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఆయన గారికి ఏ విధంగా తమరు దోచిపెట్టారో అప్పట్లో మీడియాలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే అప్పట్లో మీ యొక్క అవినీతిని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతిదీ అబ్జర్వ్ చేసినటువంటి ప్రజలకు కావచ్చు, ఎవరు మాత్రం మర్చిపోగలరు మీరు చేసినటువంటి లీలలు, చోరకళలు? అక్కడి నుంచే కదా క్విట్ ప్రోకో అనేది మొదలయ్యిండేది. లేకపోతే భారతి సిమెంట్స్ కావచ్చు, సాక్షి సామ్రాజ్యం కావచ్చు, ఏ విధంగా ఎదిగింది? మీరు మా కంపెనీలలో పెట్టుబడులు పెట్టండి, మీ పేపర్ల మీద మేము సంతకాలు పెడతామని చెప్పేసి విచ్చలవిడిగా కదా మీరు దోపిడీలకు పాల్పడింది. ఈరోజు వచ్చి మీరు నంగనాచి తుంగబుర్ర కబుర్లు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరన్నా కానీ వింటే నేను ఈ మాటలు మాట్లాడితే నవ్వుతారేమో నోటితో కాకుండా ఇంకొక రంధ్రం నుంచి అనేటటువంటి కనీసం ఇది లేదా? అంత ఓపెన్గా బరి తెగించేసి అదేదో మీరు యేసు ప్రభు అయినట్టు, మీరు సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి ఒక పుణ్య పురుషుడైనట్టు, పురాణ పురుషుడైనట్టు, ఇటువైపు ఉన్నవాళ్ళు మాత్రము సైతాన్లు అయినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాల్చుకు తింటా ఉన్నట్టు ఎందుకింత ఆరాటం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాకు అర్థం కావట్లా. ఈరోజు వచ్చేసి మీరు భూ కేటాయింపుల మీద లెక్చర్లు ఇస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి
విమర్శలు వింటే మాత్రము రకరకాల సామెతలు అయితే గుర్తొస్తాయన్నమాట. అదేదో దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఆయన కంట్లో దూలం ఆయన కనపడదు, కానీ పక్క వాళ్ళ కళ్ళల్లో ఉండేటటువంటి నలుసు మాత్రం ఆయనకు చాలా అందంగా కనపడతా ఉంటుంది. దీనికి గురువింజ సామెత కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ టైంలో. ఇంకా ఎంత వరస్ట్ మనిషి కాకపోతే, ఎంత లేఖితనం కాకపోతే, ఆయన వెకిలి చేష్టలకు పరాకాష్ట ఏంటంటే లులు గ్రూప్ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఎంత ఆయనకు తెలుసా? ఆ లులు సంస్థని పట్టుకొని లులు అంట లిల్లీ అంట అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వెకిలి మాటలు మాట్లాడతాడు ఆ మనిషి. ప్రైవేటు సంస్థలకు టెండర్ల పద్ధతిన భూములు కేటాయించరు, ప్రభుత్వం యొక్క పాలసీల ప్రకారంగా భూములు కేటాయిస్తారు అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా 5 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో పఫ్ఫులు తినుకుంటూ పండుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు నేను ఓపెన్గా అడుగుతాను, ఈయన గారు మాట్లాడుతూ ఏమంటాడంటే లులు సంస్థకి బిడ్డింగ్కు పిలవకుండా భూములు కేటాయించారు అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉన్నారు. లులు సంస్థ ఏమైనా కానీ అదేమైనా ఓబులాపురం గనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థనా, లేకపోతే కనుక ఈ సండూరు పవర్ ప్లాంట్కు సప్లై చేసేటటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థనా, లేకపోతే ఏ పోలవరానికో, లేకపోతే ఏ పట్టిసీమకో, లేకపోతే ఇంకొక సాగునీటి ప్రాజెక్టుకో వర్క్ చేయడం కోసం అని చెప్పేసి వచ్చేటటువంటి కాంట్రాక్ట్ సంస్థనా? అది ఒక షాపింగ్ మాల్, అవి ప్రైవేట్ కంపెనీలు. అవి ఒక షాపింగ్ మాల్ లులు సంస్థ ఏర్పాటు చేస్తే అందులో ప్రత్యక్షంగా 500 నుంచి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఒక రోజుకి ఎంతో టర్నోవర్ కూడా వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది ప్రభుత్వానికి. అటువంటి ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం యొక్క తన పాలసీల పరంగా భూములు కేటాయిస్తుంది అనేటటువంటి చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే అసలు నీలాంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చూస్తే మాత్రము నిజంగానే చాలా జాలి వేస్తుంది. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నీలాంటి వ్యక్తే ముఖ్యమంత్రి అవగాలేంది మాలాంటి అరాకొరా జ్ఞానం ఉండేవాళ్ళు ప్రధానమంత్రి అయిపోవచ్చు. ఇంకా కొంచెమైనా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం. బఫూన్ మాదిరిగా లులు లిల్లీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కమెడియన్ మాట్లాడినట్టు మాట్లాడితే జనాలు నోటితో కాకుండా ఇంకో దాంతో నవ్వుతారు. ప్రైవేటు సంస్థలకు అనేది భూములు రివర్స్ టెండరింగ్ పద్ధతిన కాకుండా ప్రభుత్వం తీసుకునేటటువంటి పాలసీల ప్రకారంగా కేటాయిస్తుంది అనేటటువంటి చిన్న విషయాన్ని కూడా 5 సంవత్సరాల ప్రభుత్వంలో తమరు పాలకుడిగా నేర్చుకోకుండా మీ దగ్గర పనిచేసేటటువంటి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి రాయలసీమలో పెద్ద పోటుగాడు మాదిరిగా, లేకపోతే పెద్ద స్మగ్లర్ మాదిరిగా పేరు తెచ్చుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అప్పనంగా ప్రభుత్వ భూములను దోసిపెట్టి ఇక్కడికి వచ్చి శుద్ధపూస కబుర్లు మాట్లాడితే జనాలు మొహం మీద ఉమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీకు మేము చెప్పేది ఏంటంటే గురువింజ సామెతను గుర్తు తెచ్చుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఈ ఆల్జిమర్ వ్యాధి, మతిమరుపు వ్యాధిని తగ్గించుకోండి, కొంచెం జ్ఞాపక శక్తిని పెంచుకోండి. తద్వారా గతంలో మీరు చేసినటువంటి పనులన్నీ మీకు గుర్తొస్తాయి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేసినప్పుడు నోరు పెగలడం మానేస్తుంది. కొంచెం మనస్సాక్షి అనేది అడ్డం పడుతుంది నేలకి. ఇది మీకు ఫైనల్గా మేము ఇచ్చేటటువంటి సలహా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.